వివిధ సంవత్సరాల్లో మే 7న నందమూరి కాంపౌండ్ కథానాయకుల నుండి 3 సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ చిత్రత్రయాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. నందమూరి కాంపౌండ్ నుంచి మే 7న విడుదలైన తొలి చిత్రం దేశద్రోహులు. 1964 మే 7న తెరపైకి వచ్చిన ఈ సినిమాలో నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించగా దేవిక, కాంతారావు, శోభన్ బాబు, షావుకార్ జానకి, రాజనాల, రేలంగి, గిరిజ, రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. బోళ్ల సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. మే 7న విడుదలైన నందమూరి కాంపౌండ్ మరో చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయికగా ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు బి గోపాల్ తీర్చిదిద్దిన రౌడీ ఇన్స్పెక్టర్ని విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి త్రివిక్రమరావు నిర్మించారు. బప్పిలహరి సంగీతం అందించిన రౌడీ ఇన్స్పెక్టర్ 1992 మే 7న విడుదలై సంచలన విజయం సాధించింది. రౌడీ ఇన్స్పెక్టర్ రిలీజ్ అయిన 13 ఏళ్ల తరువాత అంటే 2005లో ఇదే మే 7న సందడి చేసిన నందమూరి కాంపౌండ్ వారి ఇంకో సినిమా అతనొక్కడే. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాగా సింధు తులాని కథానాయికగా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి జానకిరామ్ నిర్మించిన అతనొక్కడేకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఓ మెమరబుల్ మూవీగా నిలిచిన అతనొక్కడే బాక్సాఫీస్ ముంగిట భారీ విజయం సాధించింది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.